హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ స్టీర్. ఈ వీడియోలో అయితే నేను XUV3XO డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ కార్ తీసుకుని 8 మంత్స్ అయింది. అయితే ఇప్పటికి నేను జూన్ 17 తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి 8 మంత్స్ అయితే కంప్లీట్ అయింది. ఇది AX5 పెట్రోల్ వేరియంట్. నేను ఇప్పుడు దాకా దీన్ని 6000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. సో ఇప్పటికి ఇది 6000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో ఫస్ట్ సర్వీస్ మాత్రమే కంప్లీట్ అయింది. 10,000 క్రాస్ చేసినా, లేదంటే 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సర్వీస్ అయితే అవుతుంది. సో ఫస్ట్ సర్వీస్ వరకు నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. కార్ రివ్యూ అంటే మ్యాక్సిమం మనందరం ఫస్ట్ మైలేజ్ గురించి అయితే చెక్ చేస్తాం. స్టార్టింగ్ నేను నెగిటివ్స్ అయితే చెప్పాలనుకోవట్లేదు. కార్లో ఉన్న పాజిటివ్స్ అని ఫస్ట్ డిస్కస్ చేస్తాను, లాస్ట్లో చెప్తాను మైలేజ్ అనేది. సో ఎవరికైతే డైరెక్ట్ మైలేజ్ తెలుసుకోవాలనుకుంటారో లాస్ట్ 5 మినిట్స్ స్క్రోల్ చేసుకుని అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ దీంట్లో పాజిటివ్స్ నాకు నచ్చిన విషయాలు అయితే చెప్తాను. ఇప్పుడు దాకైతే ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయింది. సో కార్కి అయితే ఇబ్బందులు ఏమి పెద్ద లేవు. ఒక చిన్న 2 ఇష్యూస్ అయితే వచ్చినాయి నాకు. అవి కూడా నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే టాప్ నాచ్ అనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే నేను ఈ కార్ని వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను. లైక్ ఎవరైతే నెక్సాన్ తోలారో, క్రెటా తోలారో వాళ్ళకి కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పన్నారు. సో దాని పరంగా అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ వచ్చినట్లయితే దీని యొక్క రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంటుంది కదా, ఇది చెప్పాలంటే నేను ఫస్ట్ MX3 Pro తీసుకుందాం అనుకున్నాను. దాంట్లో అయితే మనకి రివర్స్ కెమెరా అయితే ఉండదు. మనం ఎక్స్టర్నల్గా యాడ్ చేసుకుంటాం. అప్పుడు మనకి గైడ్ లైన్స్ అనేవి రావు. యాక్చువల్లీ షోరూంలోనే యాడ్ చేస్తానన్నారు, బట్ గైడ్ లైన్స్ అయితే రావు. మనకి గైడ్ లైన్స్ ఉండటం వల్ల చాలా అడ్వాంటేజ్గా ఉంది. అదే ఎంత క్లియర్గా ఉందంటే వీడియో అసలు మనం ఇంకా ఈజీగా, నేను స్టార్టింగ్ I10 వాడేవాడిని, దాని తర్వాత దీనికి వచ్చాను. ఇప్పుడు చాలా క్లియర్గా అయితే ఉంది నాకు. అంతకుముందు I10 నేను కొన్ని చిన్న ప్లేసుల్లో పెట్టాలంటే కొంచెం చూసుకునేవాడిని, బట్ ఈ కెమెరాతో నాకు అది చాలా ఫ్రీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్లో మనకి ఫ్రంట్ పాసెంజర్స్కి ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో, రేర్ సీట్లోకి వచ్చిన వాళ్ళకి కూడా లెగ్ స్పేస్కి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అదైతే చూసుకోకర్లేదు అసలు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో మనకి చాలా బెటర్. 200 mm దాకా మన గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఎలాంటి స్పీడ్ బ్రేకర్ వచ్చినా నేనైతే ఇబ్బంది పడకుండా తోలుతున్నాను, అసలు చూసుకోకర్లేదు. కమింగ్ టు లుక్స్ పరంగా అయితే ఈ కార్ నాకైతే నచ్చింది. అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు యాక్చువల్లీ ఈ కార్ మీద. ఎందుకంటే ఇది బాక్సీ లుక్ కింద ఉంటుంది మనం చూడడానికి. ఒక్కొక్కరికి కర్వ్ లుక్ నచ్చచ్చు అలాగా. సో డిపెండ్స్ ఆన్ పీపుల్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకైతే ఈ లుక్ బాగా నచ్చింది. మీకేం అనిపించిందో కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్, ప్రతి కార్లో ఉండాల్సిన ఫీచర్, అదేంటంటే TPMS, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. బేసికలీ దీనివల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి హడావిడిగా మనం వెళ్ళిపోతాం. మన కార్లో టైర్ ప్రెషర్ ఎంత ఉందో మనం చెక్ చేయం యాక్చువల్లీ. దానివల్ల కూడా కొన్నిసార్లు హెవీ ప్రెషర్ ఉండటం వల్ల, లో ప్రెషర్ ఉండటం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతాయి మనకి యాక్చువల్లీ. సో TPMS అనేది ఒక బెస్ట్ ఫీచర్. అది AX5 వేరియంట్లో ఉంది. సో AX5 తీసుకోవడం వల్ల అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. కమింగ్ టు TPMS యాక్యురసీ, దీని యాక్యురసీ వచ్చి ఒక 1.2 పాయింట్స్ అటు ఇటుగా ఉంటుంది. సో దట్ ఈస్ ఫైన్. బట్ TPMS ఉండటం వల్ల మాత్రం అడ్వాంటేజ్ అనే చెప్పచ్చు. LED లైట్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ. అసలు నైట్ టైం అయితే విజిబిలిటీ చాలా బాగుంది దానివల్ల. ఫాగ్ లైట్స్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు యాక్చువల్లీ. నెక్స్ట్ వేరియంట్కి అయితే ఫాగ్ లైట్స్ ఉన్నాయి, దీంట్లో అయితే ఫాగ్ లైట్స్ లేవు. నేను ఎక్స్టర్నల్గా యాడ్ చేయించుకోవడం నాకు ఇది ఇష్టం లేదు, అందుకని చెప్పి నేను దాన్ని డిస్కస్ చేయలేదు ఫాగ్ లైట్స్ యాడ్ చేయించడం. కానీ రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్యూయల్ లెవెల్ ఇండికేషన్ విత్ కిలోమీటర్స్. లైక్ మనకి ఏంటంటే ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పి ఇంకా వెళ్తుందని చెప్పి ఫ్యూయల్తో మనకు చూపిస్తుంది కార్లో జనరల్లీ. అది చాలా ఖర్చులు అయితే ఉంటుంది మనకి. బట్ దీంట్లో ఏంటంటే లైక్ నేను 13 కిలోమీటర్స్ వరకు అయితే అబ్జర్వ్ చేసాను దాన్ని యాక్చువల్లీ. వేరే కార్స్లో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 25-30 తర్వాత మనకు చూపించదు యాక్చువల్లీ ఇంకెన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, బ్లైండ్గా మనం వెళ్ళాల్సినప్పుడు అంతే. దీంట్లో అయితే నాకు 13 కిలోమీటర్స్ వరకు అయితే చూపించింది. అదైతే నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడైతే మాట్లాడాల్సిన ఫీచర్ ఏంటంటే బూట్ స్పేస్ గురించి. ఇది యాక్చువల్లీ పాజిటివ్ అని చెప్పలేను, నెగిటివ్ అని చెప్పలేను. ఎందుకంటే సఫిషియెంట్ బూట్ స్పేస్ అయితే ఉంది, బట్ పార్సిల్ ట్రిప్ పెట్టినంత వరకు నేను అందుకే దీనికి పార్సిల్ ట్రే ఇక్కడ పెట్టేసలేదు యాక్చువల్లీ. పార్సిల్ ట్రే పెట్టిస్తే మనకి బూట్ స్పేస్ అయితే కొంచెం రెడ్యూస్ అయినట్టు అనిపిస్తుంది. పార్సిల్ ట్రే లేకపోతే మనకి సరిపోయింది యాక్చువల్లీ, కంఫర్టబుల్గా సరిపోతుంది నాకైతే. ఇంకా దీంట్లో వచ్చినట్లయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. అది కూడా చాలా బెస్ట్ ఫీచర్ అనే చెప్పొచ్చు. మనం ఛార్జ్ చేయాలంటే డైరెక్ట్ అక్కడ పెట్టేస్తే సరిపోయింది. మనం కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ వైర్ తీసుకుని పెట్టి మనం ఇబ్బంది అంతా లేదు యాక్చువల్లీ. సో అదైతే బాగుంది.
AX5లో మనకి MX3 Proలో కాకుండా ఉన్న ఫీచర్ ఇంకొకటి ఏంటంటే AdrenoX యాప్ ఫెసిలిటీ. దీంట్లో మనకి ఏంటంటే AdrenoX యాప్లో మనం అయితే కార్ని మానిటర్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడికి వెళ్తుంది కార్, ఎంతసేపట్లో మన దగ్గరికి వస్తుంది, ఇలాంటివి నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను AdrenoX ఫీచర్స్ రిలేటెడ్. సో అదైతే చూడొచ్చు మీరు. నేనైతే ఇక్కడ పిన్ చేస్తాను, ఎంటర్ చేస్తాను. సో ఇంతేకాకుండా మీకు MX3 Proకి AX5కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, లైక్ వేరే వేరేంటో కంపేర్ చేసి మీకు కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా వీడియో అయితే ట్రై చేస్తాను. క్రూజ్ కంట్రోల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. నేను ఇందాక పాజిటివ్స్లో చెప్పడం అయితే మర్చిపోయాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ క్రూజ్ కంట్రోల్ కన్నా. సో దానివల్ల మనకి కొంచెం మైలేజ్ అనేది బాగా వస్తుంది హైవేస్లో ఎస్పెషల్లీ. మనం ప్రతిసారి ఇంకా క్లచ్ మీద కాలు పెట్టుకుని ఉంచుకుని అది అవసరం లేదు మనకి. జస్ట్ బ్రేక్ అండ్ ఎక్సలేటర్ మీద కొంచెం మనం రెడీగా ఉంటే సరిపోద్ది అంతే. సో ఇక్కడతో అయితే మన పాజిటివ్స్ అయితే కంప్లీట్ అయిపోయి, నెక్స్ట్ అయితే నేను కంప్లీట్ నెగిటివ్స్ అయితే చెప్తాను. నెగిటివ్స్ ఇన్ ద సెన్స్ నాకు కొంచెం నచ్చిన ఫీచర్స్ అండ్ నచ్చినవి, దాని గురించి అయితే నేను మాట్లాడతాను. సో ఇప్పటివరకు మీకు వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. దీంట్లో వచ్చిన నెగిటివ్స్ అయితే ఫస్ట్ నెగిటివ్ అయితే మైలేజ్. అదైతే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎస్పెషల్లీ సిటీ మైలేజ్. యాక్చువల్లీ సిటీ మైలేజ్ అనేది మనకి చాలా చాలా లో వస్తుందని చెప్పొచ్చు. 8 to 10 వస్తుంది నాకైతే. లైక్ మనం బంపర్ టు బంపర్లో ఉన్నామంటే ఇంక 8 అంతకుమించి మనకి పెరగదు మ్యాక్సిమం. రన్నింగ్లో ఉంటే మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 11, 12 అలా వెళ్తుంది మనకి. కార్ ఎప్పుడైతే మనకి స్టాప్ అయిపోయి లైక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉంటామో ఆటోమేటిక్గా మనకి డౌన్ అయిపోతూ ఉంటుంది. నెంబర్ ఇంక్రీజ్ అవ్వడానికి టైం పట్టేది కానీ మనకి డిక్రీజ్ అవ్వడానికి అది టైం తీసుకుంటలేదు. సిటీ మైలేజ్ అయితే కొంచెం బాగా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. బేసికల్లీ నేను తీసుకున్న అయితే ఎక్కువ హైవే మీద రన్ చేయడానికి కార్ని. నేను వెరీ రేర్గా తిరుగుతూ ఉంటాను లోకల్లో. సో వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి అలా తిరుగుతాను. సో అంత నాకు ఇబ్బంది లేదు. బట్ జస్ట్ వాంట్ టు మెన్షన్ దిస్ వన్. సో సిటీ మైలేజ్ అనేది మాత్రం కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు లైక్ ఆఫీస్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకైతే ఇది అసలు సూటబుల్ కాదని నేను చెప్తాను ఖచ్చితంగా. లైక్ పెట్రోల్ సేయింగ్ పెట్రోల్ గురించి. డీజిల్ అయితే యూ కెన్ టేక్ యాక్చువల్లీ. నేను రివ్యూస్లో చూసినంత వరకు అయితే డీజిల్ అయితే 16-17 అలా వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు వాళ్ళకి సిటీలో కట. అండ్ కమింగ్ టు హైవే అయితే వాళ్ళు లైక్ 25 అని చెప్పంటున్నారు. బట్ 21+ అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో నాకైతే హైవేలో లైక్ ఇప్పుడు దాకైతే 17 అయితే వచ్చింది. నేను కంప్లీట్ వీడియో అయితే ట్యాంక్ టు ట్యాంక్ అలా చేయలేదు. జస్ట్ నేను ఎక్కడి నుంచి లైక్ భద్రాచలం అయితే ట్రావెల్ చేశాను. సో అప్పుడైతే నేను అబ్జర్వ్ చేశాను 17. అది కూడా లైక్ క్రూజ్ కంట్రోల్ మెయింటైన్ చేస్తూ 90-95 ఆ స్పీడ్లో మాత్రమే. సో మనకి సో మనం లైక్ క్రూజ్ వాడకుండా ఎలా పడితే మనం అలా ఎక్స్లేటర్ ఇచ్చేసి మనకి మంచి మైలేజ్ అయితే రాదని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సో ఎప్పుడైతే మనం 2000 RPM క్రాస్ చేస్తూ ఉంటామో అప్పుడైతే కొంచెం మైలేజ్ మనకు తగ్గుతూ ఉంటుంది. సో ఎందుకంటే అప్పుడు కొంచెం స్పీడ్గా మనం కార్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఆటోమేటిక్గా మైలేజ్ అయితే రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో క్రూజ్ వాడుకుంటూ 90 ఆ రేంజ్ మెయింటైన్ చేస్తే మాత్రం లైక్ 17 అలా అయితే పెట్రోల్లో వస్తుంది. 15 to 17 దట్ ఈస్ ఫర్ షూర్. బట్ సిటీ మైలేజ్ అయితే లైక్ వెరీ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎవరైతే సిటీలో తిరుగుదాం అనుకుంటారో రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు జనరల్లీ మనం బయట చూసినట్లయితే ఎవరైనా డీజిల్ అంటే ఏం చెప్తారంటే మీరు మంత్లీ ఖచ్చితంగా 1000, 1500 అలా తోలుతేనే తీసుకోండి, లేకపోతే వాల్యూ ఫర్ మనీ కాదు అలా చెప్తారు. బట్ ఏమవుతుందంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా సిటీలో తిరిగే వాళ్ళకి అంత 1000 అలా క్రాస్ చేయకపోయినా వాళ్ళకి మైలేజ్ ఇక్కడ పడిపోతుంది. కాబట్టి నన్ను అడిగితే డీజిల్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను నేనైతే. సో అది నా ఒపీనియన్ యాక్చువల్లీ. సో ఇట్స్ అప్ టు యూ. సో కొంతమంది ఏంటంటే డీజిల్ కార్ యొక్క మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, మనం రెగ్యులర్గా వాడకపోతే ఇబ్బంది అవుతుంది మనకి, ఇలాంటి చెప్తూ ఉంటారు. సో దీని మీద మీ కమెంట్స్ ఏంటంటే మెన్షన్ చేయండి కమెంట్స్లో, నేను కూడా చూస్తాను. యా, థ్యాంక్ యూ. దీంట్లో సన్ రూఫ్తో ఒక చిన్న ప్రాబ్లం అయితే నాకు అనిపించింది. లైక్ ఎప్పుడైతే మనం సన్ రూఫ్ ఓపెన్ చేసి లోపల ఉన్న షటర్ టైప్ ఉంటుంది కదా మనకి, దాన్ని క్లోజ్ చేస్తాము. అప్పుడు మనం కార్ లాక్ చేసి వెళ్ళినప్పుడు మనకి ఇన్ కేస్ పైన సన్ రూఫ్ క్లోజ్ అవ్వకపోయినా మనకు తెలియదు యాక్చువల్లీ. సో నేను టాటా కార్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే పంచ్ అండ్ నెక్సాన్లో నేను అబ్జర్వ్ చేసింది, మనం కార్ లాక్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మనకి సన్ రూఫ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఆ ఫీచర్ ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వకపోయినా మనం లాక్ చేసినప్పుడు అది వార్నింగ్ అని ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అదొక్కటే కొంచెం అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి సీట్ బెల్ట్ వార్నింగ్. యాక్చువల్లీ దీంట్లో మనకి 5 సీట్స్కి లైక్ సీట్ బెల్ట్స్ వార్నింగ్ అయితే మనకి ఇస్తుంది. సో బ్యాక్ సీట్స్కి వచ్చినట్లయితే లైక్ ఎప్పుడైతే మనం ట్రాఫిక్లో వాటిలో వెళ్తూ ఉంటామో అప్పుడు మనకి సీట్ బెల్ట్ వార్నింగ్ అంత అవసరం లేదు. లైక్ మనం వెళ్ళేదే 20 స్పీడ్ 30 స్పీడ్ అలా వెళ్తాము. బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఏంటంటే అవి సీట్ బెల్ట్స్ కొంచెం టచ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా అవి వార్నింగ్ ఇచ్చేస్తుంది మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో.
ఆ వార్నింగ్ కూడా ఎలా అంటే జస్ట్ మనకి ఇలా కనిపించిపోతే పర్వాలేదు. బట్ కంటిన్యూస్‌గా వార్నింగ్ ఉంటూనే ఉంటుంది. మనకి ఎక్కువసేపు ఉంటుంది. దానివల్ల కొంచెం నాకు వెనకాల మనకి క్లస్టర్ ఇంకా కనిపించదు. అదే కనిపిస్తూ ఉంటది. సో, అదంత అనిపించలేదు నాకు. ఇంకొకటేంటంటే లైక్ మన డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే దానికి వార్నింగ్ అంతసేపు చూపించదు యాక్చువల్లీ. ఈ సీట్ బెల్ట్ వార్నింగ్ మాత్రం ఎక్కువసేపు చూపిస్తుంది. అది నాకు కొంచెం క్రేజీగా అనిపించింది. మెయిన్ కావాల్సింది మనకి డోర్స్ క్లోజ్ అవ్వకపోతే వార్నింగ్ చూపించాలి యాక్చువల్లీ. సో, అప్పుడైతే మనకి అంత ఎక్కువసేపు వార్నింగ్ డిస్‌ప్లేలో అయితే మనకి చూపించదు. సీట్ బెల్ట్స్‌కి మాత్రం కంటిన్యూయస్‌గా బీప్ సౌండ్ వస్తూ మనకి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. సో, అదైతే నాకంత నచ్చలేదు యాక్చువల్లీ. సో, త్వరలో అయితే నేను ఒక లాంగ్ జర్నీ వీడియో అయితే చేస్తాను. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకండి దాన్నైతే. సో, దాన్ని చూడాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని ఉంచుకున్నారంటే ఇప్పుడే మీకు నెక్స్ట్ వీడియో రాగానైతే కనిపిస్తది. సో, నా వీడియోలో అయితే ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్ మనకి ఎంతొచ్చిందని చెప్పి అప్రాక్సిమేట్‌లీ ఒక 500 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేసి నేను చూపిస్తాను. సో, డోంట్ మిస్ థాట్. సో, కమింగ్ టు నా సజెషన్స్ అయితే మ్యాక్స్ ట్రై టు గో ఫర్ డీజిల్. లైక్ నేను అసల మాక్సిమం తీయని కార్ అసల ఒక 1 మంత్ దాకా తీయను. ఆ టైప్‌లో ఉంటే మాత్రం పెట్రోల్‌కి వెళ్ళండి. నా సజెషన్ అయితే లేదంటే డీజిల్‌కి వెళ్ళమని నేను చెప్తాను 100%. దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఒక 1,00,000 ఏమో కొంచెం ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. అండ్ నేను కార్ తీసుకున్నప్పటికి ఇప్పటికి ప్రైస్ వేరియేషన్ అయితే 50,000 అయితే కనిపిస్తుంది. నేను రీసెంట్‌గా మళ్ళీ చెక్ చేశాను. 50,000 ప్లస్సే కనిపిస్తుంది. నేను కార్ తీసుకున్నప్పటికి ఇప్పటికి. నేను జూన్ 17 అయితే తీసుకున్నాను. సో, అదొకటి. నెక్స్ట్ ఇది నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే హైవే డ్రైవింగ్‌లో మనకి ఎంత స్పీడ్‌లో వెళ్ళినా సరే నాకైతే తెలియలేదు యాక్చువల్లీ. ఫీల్ అయితే లేదు. నేను ఓఆర్ఆర్‌లో వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ స్పీడ్‌లో వెళ్ళినా సరే నాకు వైబ్రేషన్స్ కానీ లైక్ అంత ఫీల్ అయితే నాకు అనిపించలేదు. అంటే కంఫర్టబుల్‌గా అనిపించింది రైడ్ అయితే నాకు చాలా బాగుందనిపించింది. ఇష్యూస్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో ఇప్పటిదాకా 2 ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. దాంట్లో వచ్చినట్లయితే డిస్‌ప్లే ఒకటి నాకు హ్యాంగ్ అయింది. హ్యాంగ్ అయితే నేను అప్పుడు దగ్గరలో సర్వీస్ సెంటర్ దగ్గరలో ఉండటం వల్ల వెంటనే వెళ్ళగానే వాళ్ళు ఒకసారి బ్యాటరీ నుంచి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తే లైక్ మనం ఫోన్‌ని ఎలాగైతే పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తామో, స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తామో ఆ టైప్‌లో చేశాక ఇట్ వర్క్ ఫైన్. అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్ అయితే ఒకసారి సడన్‌లీ అది పనిచేయడం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో నాకు అర్థం కాలేదు. షోరూమ్ పట్టుకెళ్తే వాళ్ళు అప్పుడు కరెక్ట్‌గా ఫస్ట్ సర్వీస్ అప్పుడు అది యాక్చువల్లీ. వాళ్ళు సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వర్క్ అయింది. అక్కడ లైక్ కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. బట్ నాకు షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్ వాళ్ళ రెస్పాన్స్ అయితే చాలా బాగా అనిపించింది. లైక్ వే ఆఫ్ టాకింగ్ నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ రెస్పాన్స్ కూడా. సో, ఇది డిఫరెన్స్ ఆన్ డిఫరెంట్ పర్సన్స్ యాక్చువల్లీ వాళ్ళ ఇష్యూ బట్టి యాక్చువల్లీ. నాకైతే బాగా అనిపించింది. సో, మీకు వీడియో ఎంగేజింగ్ అయితే అనిపించింది అనుకుంటున్నాను నేను. నచ్చింది అనుకుంటున్నాను. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసినట్లయితే కంప్లీట్‌లీ వాచ్డ్ అని చెప్పి కమెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఓన్లీ మైలేజ్ చూసారంటే సో, మైలేజ్ మాత్రమే చూసామని చెప్పి మెన్షన్ చేయండి. సో, అప్పటిగా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. లైక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా కంప్లీట్ లాంగ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అప్పుడు నేను. సో, థ్యాంక్ యూ గైస్. ఎ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు. సో, థ్యాంక్స్ ఫర్ దట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.